భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే వెన్నులో వణుకు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ధీటైన సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులకు నిరసనగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని నంది చౌక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పాల్గొని సంతాపంగా మౌనం పాటించారు. అనంతరం విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జమ్మూలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులు హేయమైన చర్య అని, భార్య ఎదుటే భర్తను ఉగ్రవాదులు దారుణంగా చంపడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. మృతుల్లో ఒకరైన హైదరాబాద్ వాసి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పాకిస్తాన్పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏదైతే ఉగ్రవాదులు దేశంలో ఎక్కడ జరిగినటువంటి దుస్సంఘటన, కుటుంబ సభ్యుల ముంగట, భార్య పిల్లల ముంగట భర్తను అత్యంత కిరాతనంగా చంపినటువంటి టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలి. ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా తీవ్రంగా టెర్రరిస్టుల యొక్క ఘాతకాన్ని ఖండిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైతే పాకిస్తాన్ ముసుగులో టెర్రరిస్టుల యొక్క వ్యవహారాలు చేస్తున్నటువంటి గత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు ఏ విపత్తి కాశ్మీర్లో వస్తుందో, టెర్రరిస్టులు ఏ విధంగా దాడి చేస్తున్న భయాందోళన పరిస్థితులు ఉన్నటువంటి కాశ్మీర్లు ప్రాంతంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అత్యంత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పేరు అడిగి చంపడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్యం లోపల అన్ని వర్గాలు చల్లగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించిన సందర్భంలో కూడా భారతదేశం సమగ్రతకు, ఐక్యతకు ప్రపంచ దేశాల్లో ఒక ప్రజాస్వామ్య దేశంగా పేరున్నటువంటి భారతదేశం లోపల పక్కనే పాకిస్తాన్ అన్నటువంటి టెర్రరిస్టులు ఈ విధమైనటువంటి సంఘటనకు పాల్పడ్డప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన అమాయకమైన ప్రజలపై టెర్రరిస్టుల చేసిన సంఘటనపై మరొక్కసారి చెప్తున్నా, కఠినమైన చర్య తీసుకోవాలి. దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా భారతదేశం ప్రజలకు చర్య ఇచ్చే విధంగా ప్రభుత్వము దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం. ఇంత పెద్ద సంఘటన లోపల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే నిన్న తీసుకున్న చర్యలను కూడా సింధుల జలాలను బంద్ చేయడం కానీ, టెర్రరిస్టులకు సంబంధించిన అనేక అంశాల మీద నిన్న నిర్ణయాన్ని కూడా మేము హర్షిస్తున్నాం అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ మరొక్కసారి అత్యంత ఆ టీవీలో కూడా ఆ సోదరిమణులు మాట్లాడుతుంటే, ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే 10 నిమిషాల ముందు కుటుంబం యజమానితోని, భర్తతోని, భార్య పిల్లలు సంతోషంగా వీడియోలు తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసినటువంటి టెర్రరిస్టులను మరొకసారి కఠినంగా శిక్షించాలి. పాకిస్తాన్ కాదు, ఏ దేశమైనా భారతదేశం ప్రజలపై కన్నెత్తి చూసినా కూడా ఇంకోసారి వెన్నులో వణుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేసుకుంటూ ఆ కుటుంబాలకు అన్ని కూడా ఏదో హైదరాబాద్లో జరిగిన హైదరాబాద్ వాసి ఎవరైతే ఉన్నారో
వారి కుటుంబాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రభుత్వం కూడా అండగా ఉంటుందనే విషయాన్ని కూడా సంఘటనలో జరిగిన అందరి కుటుంబాలకు కూడా కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా అండగా ఉంటామనే విషయం మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.